చాలా సంతోషదగ్గ విషయం. జీవితంలో గొప్ప సంఘటన, జీవితం ధన్యమైందని ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. గతంలో కూడా చేయడం జరిగింది. అదే రీతిలో గొప్ప అనుభూతిని, గొప్ప సంతృప్తిని ఈరోజు పొందుతున్నాం అనేది వాస్తవం. అలానే ఈరోజు ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి 2 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా మరి ఈరోజు దర్శనాలన్నీ కూడా బ్రహ్మాండంగా సంపూర్ణంగా జరుగుతూ ఉన్నాయని చెప్పి భక్తులు చెప్తా ఉన్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. అట్లానే తిరునాళ్ళు కూడా ప్రారంభమైంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్షేమంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి చేరుకోవాలని చెప్పి ఆ భగవంతుడిని పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఈ యొక్క తిరునాళ్ళని అందరూ కూడా కలిసి సమిష్టిగా విజయవంతం చేయడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, అధికార సిబ్బంది అందరం కూడా కష్టపడి ఈ తిరునాళ్ళని విజయవంతం చేస్తున్నాం. ఈ రాత్రి కూడా విజయవంతుందని స్వామివారి ఆశీస్సులతో భావిస్తూ సెలవు తీసుకున్నాం. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి శాసనసభ్యులు కుటుంబ సమేతంగా ఈరోజు వస్త్రాలు తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈరోజు మహాశివరాత్రి రోజున ఇక్కడ పాల్గొనటం, ఆ శివుని ఆశీస్సులు ఉండబట్టే ఈరోజు మంచి రోజున రావడం జరిగింది. ఈరోజు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. ఎక్కడా చిన్న ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఏర్పాట్లు అన్ని చేసిన అధికార యంత్రాంగం, ఎమ్మెల్యే గారు అందరూ కూడా పర్యవేక్షణలో బాగా జరగడం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ శివుని ఆశీస్సులు ఉండాలని, ఇచ్చేసిన భక్తుల ప్రతి కోరిక కూడా ఆ శివుని తీర్చాలి, అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.